తెలంగాణ సచివాలయం ఎదుట మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. మంత్రి పొన్నం ప్రభాకర్ విగ్రహ ఏర్పాట్లను పరిశీలించారు. మా ప్రతినిధి హరికృష్ణ జాయిన్ అవుతున్నారు లైవ్లో మరిన్ని వివరాలు అందించడానికి. హరికృష్ణ, మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ జరగనుంది. మనం విజువల్స్లో కనుక చూస్తే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి యొక్క విగ్రహాన్ని అయితే ఆవిష్కరించనున్నారు. విగ్రహం యొక్క ప్రత్యేకతలు వచ్చేసి ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క విగ్రహాన్ని నమూనాను తయారు చేయించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ యొక్క విగ్రహం ఉండాలి. ఈ యొక్క విగ్రహ రూప శిల్పులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా దేశంలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాల నమూనాలన్నీ పరిశీలించి అక్కడ లేని విధంగా ఇక్కడ తెలంగాణలో పెట్టాలి అని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దగ్గరుండి మరి కూడా ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ రూపాన్ని అయితే శిల్పుల ద్వారా చెక్కించడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా రాజీవ్ గాంధీ ఏదైతే బహిరంగ సభల్లో కానీ ఇతర సభ వేదికల్లో కానీ అభిమానులు కార్యకర్తలు ఎవరైతే ఆయనకు ప్రేమతోటి దండ వేశారో ఆ దండని ఆయన మెడలో ఉంచుకోకుండా అయితే కార్యకర్తల వైపు అయితే విసిరేయడం జరుగుతుంది. ఆ విధంగానే ఈ విగ్రహం యొక్క రూపం అయితే ఉండనుంది. దీన్ని ఈరోజు సాయంత్రం 3:45 మరి కాసేపట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క విగ్రహాన్ని అయితే ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే అధికారులంతా ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి ఇక్కడికి భారీ ఎత్తున అటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ కూడా చేరుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణను ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి ఇద్దరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం విజువల్స్లో కనుక గమనిస్తే ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయిపోయి ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ యొక్క వేదిక స్థలానికి అయితే చేరుకోవడం అయితే జరిగింది. మొత్తానికి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అయితే మరి కాసేపట్లో అయితే ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి అయితే మరి కాసేపట్లో ఇక్కడ చేరుకొని ఈ యొక్క విగ్రహాన్ని అయితే ఆవిష్కరించనున్నారు. మనం విజువల్స్లో కనుక గమనిస్తే ఎంపీలందరూ కూడా ఈ యొక్క వేదిక వద్దకు అయితే చేరుకున్న విజువల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే 3:45 సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా అయితే ఈ విగ్రహ ఆవిష్కరణ జరగనున్నది. మనతో పాటు ప్రస్తుతం ఎంపీ బడం నాయకులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, విగ్రహ ఆవిష్కరణకు ఎవరెవరు వస్తున్నారు? బ్రదర్, ఎవరెవరు వస్తున్నారు అన్నది కాదు, ముఖ్యమంత్రి అయితే వస్తున్నారు. ఇక అందరు పెద్ద నాయకులు వస్తారు. రాజీవ్ గాంధీ ఆ రోజులలో ఆయన చేసిన సాఫ్ట్వేర్ కానీ ఇవాళ ప్రపంచ దేశంలో సాఫ్ట్వేర్ జరుగుతుందంటే మన ఇండియా నుంచి అందరూ పోతున్నారంటే మహిళలకు అందరికీ పోతున్నారంటే అది రాజీవ్ గాంధీ గారి కారణం. అదేవిధంగా ఇవాళ మహిళలకు రిజర్వేషన్ వచ్చిందంటే రాజీవ్ గాంధీ గారే కారణం. ఇవాళ మహిళలకు ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారికి మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎన్నో విషయాలు చెప్పినప్పటికీ ఒకరోజు యూపీపీ పోయినప్పుడు ఇదంతా ఏంది గోల్డ్ పెట్టుకొని మనం మా పూసలు పెట్టుకొని ఉన్నారంటే మహిళలకు 60% రిజర్వేషన్ ఇచ్చిన నాడే ఈ భారతదేశం బాగుపడుతుందన్నారు. ఆ రోజులో సోనియా గాంధీ గారు 50% రిజర్వేషన్ మహిళలకు ఇంప్లిమెంట్ చేయించి పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో చేయించింది ఒక రాజీవ్ గాంధీ గారి ఆశయాలు. రాజీవ్ గాంధీ ఈ ప్రధాని ఉన్నప్పుడు మనకు రైతుల పట్ల కానీ, బిల్స్ పట్ల కానీ, ఎస్టీ/ఎస్సీ సబ్ ప్లాన్స్ కానీ, ఇవాళ ఎడ్యుకేషన్ కానీ, సాఫ్ట్వేర్ వచ్చిందంటే రాజీవ్ గాంధీ. పంచాయతీరాజ్ విషయంలో కానీ ఇవాళ బడుగు బలహీన వర్గాలకు అన్నిటికీ సోషల్ జస్టిస్గా చేసింది కేవలం రాజీవ్ గాంధీ గారు. కాబట్టి రాజీవ్ గాంధీ గారికి మనం ఎనర్చిపోని కార్యక్రమానికి, ఆయన విగ్రహానికి మన రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్ ముందు వారి విగ్రహాన్ని నిలబెట్టడం ఎంతో
మంచిదని, దీనికి ఒక భావి తౌరులకు మనం అందరికి ఒక మార్గదర్శిక మనం చూపిస్తామని అనుకోక తప్పదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎట్లా తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ. ఆయన తెలంగాణ ఎక్కడిది? తెలంగాణ ఇవాళ ఉన్నదంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు కాబట్టి తెలంగాణ పార్టీ ఇవాళ 10 years వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇవాళ ఈ విధంగా బాగుపడ్డదంటే ఆ రాజీవ్ గాంధీ ఆశీస్సులు, సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి ఒక పెద్ద అపూర్ణమైన ఆమె ఆశయాలను నిలుపేర్చింది ఆ సోనియా గాంధీ. కాబట్టి ఆ ఆశయాలలో ఇదొక ఆశ. తెలంగాణ ఇచ్చిన ఆ తెలంగాణ ఇవ్వబట్టికే వాళ్ళు ఇంత డెవలప్మెంట్ అయ్యారు, ఇదయ్యారు. ఎన్ని విషయాలు మాట్లాడినా ప్రజలు ఒప్పుకోరు, మేము ఒప్పుకోము. మేము ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాం, కానీ మీరు రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విగ్రహాన్ని మీకు నచ్చిన చోటుకు కూడా బదలాయిస్తామంటూ కూడా కేటీఆర్ అన్నారు. అసలు తెలంగాణకు పోరాటం చేసినప్పుడు కేటీఆర్ ఎక్కడ ఉన్నారు, కేసీఆర్ ఎక్కడ ఉన్నారు? ఇదంతా ఏందంటే నాకు తెలవక అడుగుతా. మేము ఎంపీలం అందరం కొట్లాడితే తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ తల్లి. తెలంగాణ ఇచ్చింది ఎవరో, తెలంగాణ ఇస్తే రాలే తెలంగాణ, సోనియా గాంధీ ఇస్తే వచ్చింది. ఆయన ఏది తీసేస్తా, ఇది పెట్టేస్తా, అది ఇవన్నీ చిన్నపిల్లగాళ్ళు మాట్లాడతారు. కేటీఆర్కి అసలు ఓల్మాలు తెలుసా రాజకీయంగా? అవన్నీ తెలవని మాటలు మాట్లాడతాడు ఆయనే. దానికి మేము పట్టించుకోము, దానికి మేము కౌంటింగ్లో కూడా పెట్టాం. కేటీఆర్కి ఏం తెలియదు. అంటే 10 ఏళ్ళు మేము పరిపాలించినాం. మేము ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం కోసం సోనియా గాంధీ పుణ్యాన్న తెలంగాణ ప్రజల ఒక పుణ్యాన్న పరిపాలించారు. తెలంగాణ ఉద్యమకారుల పరిపాలన కాబట్టి పరిపాలించారు. తెలంగాణలో ఒక తెలంగాణ భావం ఉన్నలు అమరవీరులకు వీళ్ళు ఏం చేశారు, తెలంగాణ బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, తెలంగాణలో ఏమేం చేశారు ప్రాజెక్టు, తెలంగాణ బిడ్డలకు నాకు ఉద్యోగాలు ఏమి ఇప్పించారో చూడండి. ఆడపడుచులకు కానీ మగపడుచులకు కానీ తెలంగాణ ప్రజలకు ఏం చేశారు? వీళ్ళు ఏమి చేయలే. కేవలం వాళ్ళ ఇంటి ముందు 4-5 వాళ్ళ ఇంటి బిడ్డ సంపాదించుకొని పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సోనియా గాంధీ ఇవ్వడం వల్లనే 10 ఏళ్ళు పరిపాలించారంటూ కూడా బలరాం నాయక్ చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ స్థలాన్ని పెట్టడం జరిగింది. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉంటుందో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విగ్రహాన్ని తొలగించి మీకు నచ్చిన చోట కూడా పంపిస్తామంటారు. మీరు ఎట్లా? తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చిత్తశుద్ధి గనక కేసీఆర్ ప్రభుత్వం కానీ ఉండుంటే గత ప్రభుత్వంలోనే చేసి ఉండేవాళ్ళు. తెలంగాణ తల్లి అంటే కవిత విగ్రహం అనుకుని కదా వాళ్ళ పార్టీ ఆఫీస్లో పెట్టుకున్నారు. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాగానే ఆ తెలంగాణ పేరు మీద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం పట్ల మీకు చిత్తశుద్ధి లేదని అర్థమైంది. ఇవాళ ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అన్న ఇవాళ అధికారికంగా అసెంబ్లీలో పెట్టి గౌరవాన్ని ఇచ్చారు. ఇది మాకున్నటువంటి చిత్తశుద్ధి. ఇవాళ రాజీవ్ గాంధీ అనేటువంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి. యువతకి ఒక ఐడియాలజికల్గా, ఒక ఇన్నోవేటివ్గా ఇవాళ ఒక టెక్నాలజీ తెచ్చిన, మహిళలకి లోకల్ రిజర్వేషన్లు తెచ్చిన, ఇవాళ ఒక వినూతనమైనటువంటి పాలన అందించు యువతకి ఒక మార్గదర్శకాన్ని ఇచ్చినటువంటి ఒక ప్రధానమంత్రి యొక్క విగ్రహాన్ని పెట్టుకుంటే అది కూడా తప్పుపట్టేటువంటి కుసంస్కారం ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం వృధా ప్రయాస అని నా యొక్క ఉద్దేశం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఈ దేశంలో ఒక ప్రధానమంత్రిగా ఒక మంచి ఐడియాలజీతో పాటుగా ఒక ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారిని ఇవాళ ఈ తెలంగాణ నుంచి ప్రధానమంత్రి చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది. మరి పివి నరసింహారావు గారిని మనం అంత పెద్ద స్టాచ్యూ అక్కడ పెట్టుకొని గౌరవించుకున్నాం కదా, మరి అట్లాగే వాళ్ళని ఇచ్చినటువంటి తయారు చేసినటువంటి వాళ్ళ యొక్క విగ్రహాన్ని పెట్టుకుంటే తప్పేమవుతుందని అడుగుతున్నాను నేను. ఇవాళ మహిళలకి సంబంధించినటువంటి ఒక ఓటు హక్కు విషయానికి తీసుకున్నా కానీ మహిళలకి ఒక సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తీసుకున్న సంక్షేమ పథకాల విషయం అయి ఉండొచ్చు. ఇవాళ అలాంటి వ్యక్తిని మనము చేయడం తప్పేమవుతుంది? ఎస్, కాంగ్రెస్ పార్టీ మా పార్టీ పరంగా
రాజీవ్ గాంధీ ఒక పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు, ప్రధానమంత్రి అయి ఉండొచ్చు. ఈ రాష్ట్రాన్ని రావడానికే ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ. సో సోనియా గాంధీ ఆమె యొక్క త్యాగాన్ని ఇవాళ గుర్తించుకోవాల్సిన బాధ్యత ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. కాబట్టి ఇవాళ రేవంత్ అన్న పని చేశారు, తప్పేమవుతుంది? మీకు ఎదుటి వాళ్ళని గౌరవించుకున్న సంస్కారం మీకు లేదు, కానీ మాకు గౌరవించుకున్నటువంటి సంస్కారం ఉన్నది. 10 మందిని ఉదార స్వభావం చూసేటువంటి సంస్కారం మాకున్నది. ఇవాళ సంక్షేమము అని అంటే ఇవాళ రాజీవ్ గాంధీ గుర్తు రావాలి, ఇవాళ టెక్నాలజీ అంటే రాజీవ్ గాంధీ గుర్తు రావాలి. ఈ నడిబొడ్డున నిలబడ్డటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణకి ఇవాళ హైదరాబాద్లో ఒక సెంట్రిక్గా ఉన్నటువంటి ఏరియాలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి భావితరాలకు ఇది కాంగ్రెస్ యొక్క పాలన, ఇది రాజీవ్ గాంధీ గారి యొక్క పాలనని భావితరాలకి అందించడం కోసం మాత్రమే ఇవాళ ఈ కార్యక్రమం చేయబోతున్నారు. ఇది తెలంగాణ ప్రజలకి అంకితం చేయడం కోసం ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని పూనుకున్నారు. కాబట్టి ఇవాళ అందరూ దీనిని స్వాగతించాలి. తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు మీరు మాట్లాడాలి. తెలంగాణ సమాజం రిసీవ్ చేసుకుంటుంది. వ్యతిరేకత ఎక్కడ మొదలైంది? కేసీఆర్కి ఐడియాలజీ రాలేదే, ఇది చేయలేకపోయినటువంటి ఒక కుసంస్కారంలో ఉన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి వాక్యాలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు వాళ్ళ నాన్నగారు ఉండంగానే కేసీఆర్ కాలనీ అని పెట్టుకున్నారు. మహబూబ్నగర్లో బ్రతికి ఉండగానే కాలనీలను పెట్టుకున్నారు. మేము అలాంటి తప్పు చేయట్లేదు. పోయినటువంటి వ్యక్తుల గురించి భావితరాలకు అందించడం కోసం మాత్రమే అలాంటి ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. భావితరాలకు అందించడం కోసమే ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావించింది, కానీ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు. దీనివల్ల తెలంగాణ ఉద్యమకారుల అంటే ఎవరైతే ఉద్యమంలో ప్రాణాలు అర్పించారో వాళ్ళందరూ కూడా ఆత్మ ఘోషిస్తుంది అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. మీరేం చెప్తారు? ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలని. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టడము, రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే అమరులైన ఆత్మలు ఘోషిస్తాయనడు వాళ్ళ అవగాహన రాహిత్యానికి నిదర్శనం అనుకోవాలి. ఈ దేశ 5 రకాల పనులతోటి దేశాన్ని బలమైన శక్తిగా దేశ రాజకీయాలను మార్చివేసిన ఘనత మా రాజీవ్ గాంధీ గారిది. దేశం కోసం ప్రాణాన్నైనా అర్పిస్తా అని ప్రాణం త్యాగం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఈరోజు టెలికాం రెవల్యూషన్ అయినా, పంచాయతీరాజ్ అయినా, ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అయినా కానీ, 18 సంవత్సరాలకు ఓటు హక్కు అయినా కానీ ఇట్లాంటి మార్పులు తీసుకొచ్చిందంతా కూడా రాజీవ్ గాంధీ గారు. దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు, పదవులను త్యాగం చేసిన వాళ్ళు, బలిదానమైన రాజీవ్ గాంధీ గారిని విమర్శించే హక్కు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుని వరకు లేదు. ఇంకొకసారి కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఇంకా కూడా వాళ్లకు మరి మెదడు మోకాల్లోకి వచ్చి ఈరోజు మాట్లాడుతున్న మాటలను సమాజం హర్షించదు. మీరు గతంలో ప్రధానమంత్రి అయిన అమరులైన రాజీవ్ గాంధీ గారి గురించి అవాకులు చెవాకులు మాట్లాడడము అని అంటేనే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా హర్షించరు, ఒప్పుకోరు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడేదాన్ని తీవ్రంగా ఖండిస్తారు. 21 సంవత్సరాల నుంచి ఓటు హక్కు 18 సంవత్సరాల వరకు ఇవ్వాలి అంటూ కూడా ఒక రాజ్యాంగాన్ని మార్పు తీసుకొచ్చారు. అదేవిధంగా టెక్నాలజీని దేశానికి పరిచయం చేసింది కూడా రాజీవ్ గాంధీ. భావితరాలకు ఈ స్ఫూర్తి అందాలి ఆ ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించున్నారు. మరి కాసేపట్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించున్నారు. చక్రి. All right, thanks for the updates.